హాయ్ వర్స్ వెల్కమ్ టు మెగా 9 టీవీ. మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న రెండు సినిమాల మీద చాలా క్యూరియాసిటీ ఉంది. అందులో ఒకటి విశ్వంబర, ఇంకోటి మెగా 157. అనిల్ రావుపూడి డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ఏంటి అనే దాని మీద అయితే చాలా మెగా ఫ్యాన్స్లో ఒక ఉత్సుకత ఉంది. ఏంటనేది వీటి గురించి మనతో పాటు విశ్లేషించడానికి సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ విశేషాలు తెలుస్తుంది. హాయ్ సార్, నమస్తే. నమస్తే గంగాధర్ సార్, చిరంజీవి గారు రెండు సినిమాలు, విశ్వంబర ఒకటి, మెగా 157 ఒకటి. విశ్వంబరకి అయితే టైటిల్ ఫిక్స్ అయిపోయింది, కథ కూడా డైరెక్టర్ రివీల్ చేస్తున్నారు. కథ ముందే రివీల్ చేయడం కరెక్ట్ అనుకోవచ్చు సార్ విశ్వంబర విషయంలో? అంటే ఈ ఫార్ములాని రాజమౌళి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు కదా. అంటే వాళ్ళు ఏం చూడబోతున్నాం అనే దాని గురించి ఆడియన్స్ని కొంత సైకలాజికల్గా మెంటల్గా ప్రిపేర్ చేయడం అన్నది ఎప్పుడు మంచిదే. తీరా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ చూపించింది ఒకటి అంటే డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి చూచాయిగా చెప్పడం, ఒక 2-3 లైన్లో కథ చెప్పడం వల్ల ఏం డ్యామేజ్ ఏం జరగదు, ఓకే, మంచిగా జరుగుతుంది. అంటే మెయిన్ పాయింట్ చెప్పేశారు కదా, 14 లోకాలు ఉన్నాయి, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఇది వాటన్నిటిని ఒక బ్యాలెన్స్ చేసే ఒక లోకంలాగా చూపిస్తున్నాం విశ్వంబర అనే దాన్ని చెప్పేశారు ఆయన. అదే అంటే అతను తీసిన ఫస్ట్ సినిమా బింబిసారాల్లో కూడా ఇంచుమించు అలా ఉంటుంది కదా. ఇక్కడ ఒక లోకం, తర్వాత ఇంకొక లోకం, అలాగేదో 2-3 లోకాల్లో 2-3 టైం జోన్స్లో జరిగే దీనిలాగా తీశాడు కదా. కాబట్టి ఈ సినిమా కూడా ఆ జోన్లో తీసి ఉంటాడు. చెప్పడం అన్నది దానివల్ల పెద్దగా నష్టమేం జరగదు, ఎంతో కొంత మేలే జరుగుతుంది తప్ప ప్రాజెక్ట్కి నష్టమేం జరగదు. పైగా ఇందాక నేను చెప్పినట్టు రాజమౌళి ఫస్ట్ సినిమా నుంచి దాదాపుగా ఏగా సినిమా నుంచి దాన్ని ఫాలో అవుతున్నాడు. ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది ఈవెన్ RRR సినిమా కూడా నీకు గుర్తుంటే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏంటి సినిమా అనేది ముందే ఆయన చెప్పేశాడు. ఇంకా ఇప్పటివరకు మహేష్ బాబు సినిమాకి సంబంధించే ఏది రివీల్ చేయకుండా చాలా గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు తప్ప ఇంతకు ముందు వరకు అన్ని సినిమాలకి ఆయన అలా చేశాడు. కాబట్టి ఇప్పుడు వశిష్ఠ ఈ సినిమాకి సంబంధించి, విశ్వంబర సినిమాకి సంబంధించి అదైతే రివీల్ చేశాడో దానివల్ల ప్రాజెక్ట్కి హెల్ప్ అయితే అవుతుంది తప్ప ఏమి డ్యామేజ్ అయితే ఏం కాదు. ఓకే, బింబిసారా విషయంలో చూసుకుంటే గ్రాఫిక్స్ విషయంలో ఎలాంటి నెగిటివిటీ రాలేదు, ఎలాంటి కామెంట్స్ కూడా రాలేదు. కానీ విశ్వంబర టీజర్ నుంచే గ్రాఫిక్స్ బాగలేదనే మాటలు వినిపించాయి. అదే అంటే ఈ సినిమా కొంచెం వెనక్కి వెళ్ళడానికి కూడా కారణం, ఇది కొంచెం వెనక్కి వెళ్ళి ఈ టైంలో మళ్ళీ అనిల్ రావుపూడి సినిమా కూడా సెట్స్కి వెళ్ళడానికి అదే రీజన్. అంటే గ్రాఫిక్స్ పరంగా కొంత ఫీడ్బ్యాక్, అంటే ఎంతసేపు మనం ఎంత పెద్ద స్క్రీన్లో సింగిల్గా చూసుకున్నా ఒక్కొక్కసారి జడ్జిమెంట్ అనేది అంటే దట్టు ఏంటంటే 1-10 సార్లు చూసుకున్న తర్వాత ఎవరికైనా సరే జడ్జిమెంట్ అన్నది పోతుంది. ఫ్రెష్గా ఎవరైనా అందుకే చెప్తారు వి నీడ్ పెయిర్ ఆఫ్ ఫ్రెష్ ఐస్ అని. ఇది వాళ్ళు 1-10 సార్లు చూసుకునే ఉంటారు రిలీజ్ చేయడానికి ముందు. కానీ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి, ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కొంచెం ఇబ్బంది పెట్టి ఆ విధంగా కూడా ఆ గ్రాఫిక్స్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి సినిమాని పోస్ట్ పోన్ చేయడం జరిగిందని మనం ఇప్పుడు యాక్చువల్గా సంక్రాంతికి కదా గేమ్ చేంజర్ టైంలో రావాల్సిన సినిమా గేమ్ చేంజర్ కోసం అని చెప్పి వాయిదా వేస్తున్నాం అన్నారు. ఇప్పుడు 7 నెలలు అయిపోయింది. ఇప్పుడు రేపు ఈ అనిల్ రావుపూడి సినిమా ముందు వస్తుందా, విశ్వంబర ముందు వస్తుందా అన్నది కూడా కొంచెం క్లారిటీ. అంటే అనిల్ రావుపూడి సినిమా చాలా ఫాస్ట్గా ఇప్పుడు ఇంచుమించు చివరి షెడ్యూల్లో ఉందని చెప్పి అంటున్నారు కదా. కాబట్టి అదైతే సంక్రాంతికి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఆగస్టులో ఉన్నాం, అంటే ఇంకో 4-5 నెలలు. కాబట్టి అదే ముందు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. విశ్వంబర కూడా అయిపోయిందని చెప్తున్నారు కాబట్టి అయిపోయిందని చెప్తున్నారు. మొన్న స్పెషల్ సాంగ్ ఒకటి బాలీవుడ్ ఆర్టిస్ట్ మౌని రాయ్తో చేశారు. ఇది కూడా అయిపోయింది. ఏ సినిమా ముందు రిలీజ్ చేయాలనేది వాళ్ళు కొంత డిస్కషన్స్ అవి చేసుకొని చేస్తారని అనుకుంటున్నాను. విశ్వంబర ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా. అందులో ఈ ఐటమ్ సాంగ్స్ పెట్టడం, స్పెషల్ సాంగ్స్ పెట్టడం అది వర్కౌట్ అవుతుంది అంటారు సార్? అంటే అంతకుముందు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు భైరవద్వీపం అందులో అంటే ఆ తరహా ఆ జోన్లో ఐటమ్ సాంగ్ కూడా ఇంచుమించు అలాగా డిజైన్ చేసి చేస్తారు. ఇది సోషియో ఫ్యాంటసీ కదా, అంతే తప్ప వేరే అంటే 14 లోకాలు అనేసరికి ఏ దేవలోకంలోనో లేకపోతే నాగలోకంలోనో జరిగే స్టోరీ అని మనం అనుకోలేం కదా. అది అది ఫ్యాంటసీ పరంగా లోకాలా, లేకపోతే ఈ ముల్లోకాలు జయించిన వీరుడిగా అతను హీరోని చిత్రీకరిస్తున్నారా ఏంటన్నది మనకు తెలియదు. కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ మూవీలో ఒక ప్రత్యేక గీతం అనేది హ్యాపీగా ప్లేస్ చేయొచ్చు, జాగ్రత్తగా
ప్లాన్ చేసుకొని. కాబట్టి దానివల్ల ఇదేం ఉండదు. అంటే జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ లాగా కూడా వస్తుంది ఈ సినిమా, అలా ఉండబోతుందని కూడా అంటున్నారు. అంటే ఆ జోనర్లో ఉంటుందేమో, సీక్వెల్ అయ్యి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే. కాకపోతే ఆ ఛాయలు ఆ పోలికలు ఏమైనా కొంత ఉంటే ఉండొచ్చు. జగదేక వీరుడు అతిలోక సుందరి ఇది కూడా సోషియో ఫాంటసీ కాబట్టి, చిరంజీవి చేసిన సినిమాల్లో సోషియో ఫాంటసీ అంటే 2, 3 ఉంటాయి. ఇప్పుడు యముడికి మొగుడు, రాజా విక్రమార్క, ఇటువంటి కొన్ని చాలా తక్కువ సినిమాలు ఉంటాయి. ఇది కూడా సోషియో ఫాంటసీగా. సోషియో ఫాంటసీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హ్యాపీగా, అంటే ఈ సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ తీసుకోవచ్చు, లాజిక్స్ అనేవి ఉండవు. కాబట్టి విశ్వంబర అనేది ఆ రకంగా వాళ్ళకి విశ్వంబర సినిమాకి ఐటమ్ సాంగ్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా పెట్టడానికి కానీ హ్యాపీగా ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఇదన్నమాట. ఓకే. విశ్వంబర సినిమా చిరంజీవికి ఒక సూపర్ హిట్ పడే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్గా. అంటే వాళ్ళు ఏదో రిలీజ్ చేసేద్దామని కాకుండా సినిమా బాగా వచ్చిన తర్వాత రిలీజ్ చేద్దామని చెప్పి లేట్ అయినా కూడా కంగారు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది చిరంజీవి కెరీర్లో, అంటే ప్రస్తుతానికైతే ఈ వాయిదా పడడం అనేది అంటే ఇండెఫినెట్ పోస్ట్పోన్మెంట్ లాగా అవ్వడం వల్ల ఫ్యాన్స్లో అయితే కొంత డిసప్పాయింట్మెంట్ మొన్నటి ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ అన్నిటి వల్ల మళ్ళీ అదంతా ఇదైపోయి ఫ్రెష్గా ఇప్పుడు ఈ సినిమా కోసం అందరూ వెయిట్ చేసేలాగా ఉందని చెప్పొచ్చు మనం. అంటే ఇప్పటివరకు ఫ్యాన్స్కి కిక్ ఇచ్చే అప్డేట్ అయితే ఏది రాలేదు కదా సినిమా నుంచి? అవును, అంటే అదే ఓన్లీ ఆ టీజర్ రిలీజ్ చేసినప్పుడు వచ్చిన దీనివల్ల జాగ్రత్త ఈసారి ఏది రిలీజ్ చేసినా కూడా చాలా పవర్ఫుల్గా ఇంపాక్ట్ఫుల్గా ఉంటేనే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు హోల్డ్ చేస్తుండొచ్చు. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ కూడా ముందు దీన్ని అనిల్ రావిపూడి సినిమా ఎలాగో ముందే డిక్లేర్ చేశారు వాళ్ళు. ఇప్పుడు టైటిల్ కూడా ట్యాగ్ లైన్ సంక్రాంతికి వస్తున్నాడని చెప్పి అంటున్నారు. శంకర ప్రసాద్ అంటే ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్తో తీశారు టైటిల్ పెట్టి. ఆ టైటిల్ దీనికి ట్యాగ్ లైన్గా వాడుతున్నారు, ట్యాగ్ లైన్ లాగా. మన శంకర ప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు, అదేమో సంక్రాంతికి వస్తున్నాం. అంటే ఇది ఎగ్జాక్ట్ అప్డేట్ అని మనం చెప్పలేము. ప్రస్తుతానికి మన ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నటువంటి సమాచారం ఏంటంటే టైటిల్ మన శంకర్ ప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు. మన శంకర్ ప్రసాద్ అనేది టైటిల్, సంక్రాంతికి వస్తున్నాడు అనేది ట్యాగ్ లైన్ లాగా. అంటే ఈ మన అనిల్ రావిపూడి అంతకుముందు F3 కూడా సంక్రాంతి అల్లుళ్ళని పెట్టాడు కదా. F2 తర్వాత F3 సీక్వెల్ లాగా పెట్టి దానికి సీక్వెల్ అని కాదు ఫ్రాంచైజీ లాగా సంక్రాంతి అల్లుళ్ళని పెట్టారు. ఇప్పుడేమో లాస్ట్ ఇయర్ ఏమో సంక్రాంతికి వస్తున్నాం, మొన్న సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాడు. ఇందులో కూడా ఇద్దరు ఉన్నారు కాబట్టి అది ప్లోరలా లేకపోతే సింగులర్ అన్నది చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం అంటారా, సంక్రాంతికి వస్తున్నాడు అంటారా అన్నది చూడాలి. వెంకటేష్ గారి క్యారెక్టర్ ఎంతవరకు ఉండొచ్చు సార్ ఇందులో? అంటే ఇప్పుడు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏదో జస్ట్ లైక్ క్యామియో అపీరెన్స్ అయితే కాదు, ఏదో స్పెషల్ అపీరెన్స్ లాగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కాదు, ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ అని చెప్తున్నారు. బాగా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అని తెలుస్తుంది. దానికి ఆయన భారీ పారితోషికం కూడా ఇచ్చారని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి అంటే పారితోషికం అని ఎందుకు అన్నానంటే పారితోషికాన్ని బట్టి ఏదో జస్ట్ ఒక రోజు 2 రోజులు అంటే తీసుకోవాలి, వాళ్ళకున్న ఆబ్లిగేషన్ వచ్చేసి సరదా చేసి వెళ్ళిపోతారు. కానీ చాలా రోజులు దీనికి ఆయన టైం కేటాయించాడని తెలుస్తుంది. ఇప్పుడు సినిమా కూడా వేరే సినిమా లేదు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా సెట్స్కి వెళ్ళేంత వరకు వేరే సినిమా ఏం లేదు, ఈ సినిమా మీదే ఆయన ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయన కూడా ఒక 4 రోజులు అలాగా షూటింగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నిడివి పరంగా అంటే వాల్తేరు వేరేలో రవితేజ ఉన్నంత నిడివి కాకపోయినా కూడా డెఫినెట్గా అంటే ఈక్వల్ అయితే ఉండదు, డెఫినెట్గా ఈక్వల్ ఇంపార్టెన్స్ అయితే ఉండకపోవచ్చు. కానీ బట్ వెంకటేష్ స్టేచర్కి తగ్గట్టుగా ఆయన ఫస్ట్ టైము ఆయన కెరీర్లో ఫస్ట్ టైము ఇలాగా స్పెషల్ క్యారెక్టర్ చేయడం అన్నది, అంతే కదా. అంటే మల్టీ స్టారర్ మన రామ్తో కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ తోటి చేసినప్పటికి కూడా ఇది మల్టీ స్టారర్. నాగ చైతన్య సినిమాల్లో చేశారు సార్, అదే చిన్న క్యారెక్టర్స్ తప్ప. నాగ చైతన్య సినిమా ఏంటది వెంకీ మామలో, అది ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వెంకీ మామలో చేశారు. ఇంకొక సినిమాలో కూడా వీటిని ఈ సినిమాని వాటితో బహుశా పోల్చలేము. ఇది ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అలాగే ఉంటుందేమో, చూడాలి. ఏదైనా అంటే వెంకటేష్ గారిని తీసుకోవడానికి ప్రధాన కారణం F2 F3 సంక్రాంతికి వస్తున్నాం
ఈ 3 సినిమాల్లో అనిల్ రావిపూడి గారు ఆయనలో చూసిన కామెడీ టైమింగ్ కావచ్చు, ఏదైతే ఇప్పుడు చిరంజీవి గారు కామెడీ టైమింగ్ మ్యాచ్ చేసేలాగా ఈయన కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అలా తీసుకున్నారనుకోవచ్చు. అవును, అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు పర్టికులర్గా అనిల్ రావిపూడికి వెంకటేష్ గారితో ఉన్న బాండింగ్ దృష్ట్యా ఆయన వెంకటేష్ గారిని ప్రిఫర్ చేసి ఉండొచ్చు. పైగా అంతకుముందు వచ్చిన సంక్రాంతికి వస్తున్న F2, F3 3 సినిమాలు కూడా చాలా పెద్ద హిట్ కాబట్టి F3 ఒకటి కొంచెం ఇదైనప్పటికీ కూడా వాళ్ళ కాంబినేషన్ చాలా పెద్ద హిట్ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమాలో ఇంకొక హీరోకి ప్లేస్మెంట్ ఉంది, ఇంకో హీరో ఎవరైతే బాగుంటారని ఆలోచించినప్పుడు వాళ్ళు చాలా పేర్లు పరిశీలనకు వచ్చే ఉంటాయి. ఈవెన్ వాల్తేరు వేరేలో చేసినటువంటి రవితేజ కానీ ఇలా కొన్ని పేర్లు వాళ్ళు పరిశీలించి ఫైనల్గా వెంకటేష్ అయితే ఇంకా యాప్ట్ ఉంటాడు అన్న ఉద్దేశంతో వెంకటేష్ని తీసుకుని ఉండొచ్చు. ఓకే, అంటే ఈ సినిమాకి చాలా టైటిల్స్ అనుకుంటున్నారు అన్నారు కదా, ఫస్ట్ వచ్చిన టైటిల్ ఏంటి, ఇప్పుడు వస్తున్న టైటిల్స్ ఏంటి సార్? అంటే ఈ బాగా ప్రాచుర్యంలో వచ్చిన టైటిల్ అయితే ఇది. ముందు మనశంకర్ వరప్రసాద్ గారు అన్నారు, లేదు ఇప్పుడు ఓన్లీ మనశంకర్ ప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు అనేది ట్యాగ్ లైన్ అని చెప్పి అంటున్నారు. ఓకే, రేపు ఆగస్టు 22కి జనరల్గా ప్రతి హీరో బర్త్డేకి పెద్ద హీరోల పుట్టినరోజులకి అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఇది ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు కాబట్టి చిరంజీవి ఫ్యాన్స్కి ఒక దీనిలాగా ట్రీట్ లాగా, బర్త్డే ట్రీట్ లాగా టైటిల్ తోటి ఆయన ఫస్ట్ గ్లింప్స్ ఏమైనా రిలీజ్ చేస్తారేమో మనం చూడాలి. ఓకే, అంటే చిరంజీవి గారి సినిమాల్లో ఇప్పటివరకు ఆయన ఒరిజినల్ పేరుతో ఉన్న సినిమా ఇదేనా? ఇంతకుముందు అంతకుముందు మరి శంకరదాదా MBBS, శంకరదాదా జిందాబాద్, ఈవెన్ మొన్న వచ్చింది బోలా శంకర్, ఇవి ఉన్నాయి కదా. ఓన్లీ శంకర్ వరకే ఉంది. శంకర్ పూర్తిగా అంటే పూర్తి పేరు పెట్టడం అనేది శంకర్ ప్రసాద్, శంకర్ వరప్రసాద్ అలా కాదు, ఇంటి పేరుతో ఎవరు పెట్టరు కదా, కొన్నిదల ఇంటి పేరు కాకుండా శంకర్ వరప్రసాద్ అట్లా అలాగా పూర్తి స్థాయిలో వాడడం అనేది ఇదే మొదటిసారి. ఇదే. ఓకే, అంటే ఎలా ఉండదు సార్ ఈ సినిమా? అంటే అనిల్ రావిపూడి సినిమాలన్నీ కూడా చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సో చిరంజీవి కాబట్టి దానికి యాక్షన్ కూడా జోడించి, ఇప్పుడు ఆయన బాలకృష్ణతో కూడా ఒక ఎమోషనల్ ఇది చేశాడు, దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది కాబట్టి అన్నీ బ్లెండ్ చేస్తాడు. ఇటు కామెడీ, యాక్షన్, సెంటిమెంటు, ఎమోషన్ అన్నీ బ్యూటిఫుల్గా బ్లెండ్ చేసి ఇది ఒక సంక్రాంతి ట్రీట్ లాగా అందించే ప్రయత్నం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు. అంటే ఆయన సినిమా పేరులో సంక్రాంతి అని పెడితే ఆ సీజన్లో ప్రేక్షకులను గ్రాప్ చేయొచ్చు, వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఎక్కువ అది క్యారీ చేస్తారనుకోవచ్చు. అలానే కాదు, ఈవెన్ సంక్రాంతి అని మన వెంకటేష్ది కూడా ఒక సినిమా ఉంటుంది, ముప్పన్నెన్ సేవ డైరెక్షన్ అనుకుంటా, అది కూడా పెద్ద హిట్, మంచి హిట్. సంక్రాంతికి ఏంటంటే సంక్రాంతికి సినిమాలకి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతికి అంటే 3 రోజులు పెద్ద పండగ కదా, 3-4 రోజులు చేసుకుంటారు. భోగి, పెద్ద పండుగ, కనుమ, ముక్కనుమ ఇలా 4 చేస్తారు. పనిగట్టుకుని ఎక్కడెక్కడ నుంచి విదేశాల నుంచి కూడా ఊర్లకు వస్తారు. ఇప్పుడు మన వారం 10 రోజులు మన హైదరాబాద్లో కర్ఫ్యూ లాగా ఉంటుంది. అదే ఇక్కడ అందరూ జనాలు వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు. తెలంగాణ వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు, అందరూ ఊర్లకు వెళ్ళిపోతారు. తెలంగాణ వాళ్ళు కూడా వాళ్ళు ఊర్లకు వెళ్తారు, ఆంధ్ర వాళ్ళు కూడా ఆంధ్రాకి వస్తారు. అందువల్ల హైదరాబాద్ మొత్తం ఏదో కర్ఫ్యూ పెడితే ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది కదా. అంటే ఈ పండగ జరుపుకోవడంలో ఒక భాగం సినిమా చూడడం మన తెలుగు వాళ్ళకి పర్టికులర్గా. పండగ చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త బట్టలు, పిండి వంటలు, పిండి వంటలు, సినిమాకి వెళ్ళడం. సినిమాకి వెళ్ళకుండా పండగ అనేది అవ్వదు, పూర్తి అవ్వదు. సో ఆ రకంగా మామూలుగానే ఒక 3-4 రోజులు సెలవులు వచ్చినప్పుడు అడ్వాంటేజ్, దసరాకి కానీ దేనికైనా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ సంక్రాంతికి మరింత పెద్ద అడ్వాంటేజ్ అనమాట అది సినిమాల పరంగా. అందుకే 3-4 సినిమాలు కూడా హిట్ అయిన సందర్భాలు ఉంటాయి. మంచి సంక్రాంతికి ఒక 3 సినిమాలు రిలీజ్ అయ్యి 3 బాగుంటే 3 చూసేస్తారు. అసలు ఎక్కడ కూడా అందులో ఇంక వెనక్కి తగ్గరు. బాగుంది, ఇది బాగుంది, అది చూసేస్తారు. అది కూడా బాగుందంటే అది కూడా చూసేస్తారు. అదొక ఇదన్నమాట. పండగకి వెళ్ళి ఊరికి వెళ్ళి అక్కడ ఊర్లో సినిమా చూసి రావడం అన్నది. ఇక్కడ మల్టీప్లెక్స్లో లేదా ఇంకెక్కడెక్కడ చూసినా కూడా ఆ ఊర్లో చూసిన కిక్ రాదు. ఆ ఊర్లో చూసింది మళ్ళీ సంవత్సరం వరకు వాళ్ళకి అదొక దీనిలాగా, ఒక ఎనర్జీ దీనిలాగా ఉంటుంది అన్నమాట, బూస్టర్ లాగా. మామూలు టైంలో విడుదలయ్యే సినిమాలకి నైజాంలో కూడా ఎక్కువ షేర్ ఉంటుంది, కానీ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల్లో హైదరాబాద్ షేర్ అంతా తగ్గిపోద్ది. అవును. అంటే ఎక్కువ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి సెటిల్ అయిన వాళ్ళే కాబట్టి ఒక మినీ ఇండియా లాగా అయిపోతుంది మన హైదరాబాద్. సంక్రాంతికి లేదంటే పండగలకి సొంత ఊర్లకు వెళ్ళడం, అక్కడ టైం స్పెండ్ చేయడం అన్నది
అందరూ ఇష్టపడే ఇది కాబట్టి డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. పర్టికులర్గా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాని ముందే అనౌన్స్ చేశారు. అంటే ఆ సంక్రాంతి బరిలో మళ్ళీ ఇంకెవరెవరు రావడానికి అవకాశం లేకుండా ఇది మేము సంక్రాంతికి వస్తున్నామని ముందే వాళ్ళు. కానీ ఎంత అనౌన్స్ చేసినా కూడా ఆ టైంలో వచ్చే సినిమాలు అంటే చెప్పాను కదా 2-3 సినిమాలు హ్యాపీగా రావచ్చు. 2-3 ఏంటి 4 సినిమాల వరకు ప్లేస్మెంట్ ఉంటుంది. 1-2 రోజులు తేడా దీంతో. ఇప్పుడు లాస్ట్ టైం కూడా 3 సినిమాలు వచ్చాయి. గేమ్ చేంజరు, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. అయితే సంక్రాంతికి వస్తున్నాం అనేది ఎక్కువగా సంక్రాంతికి కనెక్ట్ అయ్యి దీనివల్ల అది విజేతగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా కూడా నాకు తెలిసి ఇంచుమించుగా సంక్రాంతికి వస్తున్నాంలో ఏవైతే ఎలిమెంట్స్ బాగా ఇదైనాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని ఇందులో పండిస్తారు. ఇప్పుడు ఈవెన్ సంక్రాంతి వసంలో కుర్రాడు బుల్లిరాజు అన్న కుర్రాడు అతను కూడా ఇందులో ఉన్నాడు. నాకు తెలిసి ఇందులో డెఫినెట్గా ఉంటాడు. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయి ఉంటుంది. ఉన్నాడు. అతనికి ఇందులో 2 కోట్ల రెమ్యునరేషన్ అని కూడా అంటున్నారు. 2 కోట్ల రెమ్యునరేషన్ ఉండకపోవచ్చు, బయటకు వచ్చింది అంత ఉండదులే. కానీ ఆ అబ్బాయికి చాలా ఆఫర్లు వచ్చినా కూడా చేయలేదు. అంటే అనిల్ రావిపూడి మీద నమ్మకంతో ఈ సినిమా వరకు ఫిక్స్ అయిపోయి ఇంక వేరే సినిమా ఏం చేయకుండా ఉన్నాడు. కాబట్టి అతను ఆ కుర్రోడు క్యారెక్టర్ కరెక్ట్గా ఇది చేస్తే వర్కౌట్ అయితే చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కూడా అసలు బీభత్సంగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఇది ఉంటుంది. ఎందుకంటే అబ్బాయికి క్రేజ్ మామూలుగా వచ్చింది. అసలు ఈవెన్ కొన్ని వీటికి ప్రోడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా తీసుకున్నారు ఆ అబ్బాయిని కదా. కాబట్టి ఇంక మధ్యలో ఎక్కడ వేరే సినిమాలు వచ్చి డైల్యూట్ అవ్వడం ఏం అవ్వలేదు. కాబట్టి అబ్బాయి క్రేజ్ ఈ సినిమాతో అసలు కరెక్ట్గా అబ్బాయి క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ ఇయర్ కోట్ పడినా చాలు సార్. అటువంటి డిజైన్ చేయడంలో మనోడు ఎక్స్పర్ట్ అనిల్ రావిపూడి. మనం అతని సినిమాలు చూస్తే అప్పటికప్పుడు కూడా ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ మీటింగ్ సందర్భంగా చేసిన స్కిట్లు చూస్తే అసలు ఇప్పటికి కూడా మన సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. మన వీరశంకర్ సరదాగా చేసిన ఒక స్కిట్ అతన్ని ఆర్టిస్ట్ని చేసింది డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మన పవన్ కళ్యాణ్ తోటి సినిమా గుడుంబ శంకర్ చేశాడు. ఆ తర్వాత అతను డైరెక్టర్గా కొన్ని సినిమాలు ఆర్టిస్ట్గా బిజీ అయిపోయాడు. ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండడం వల్ల కొంత కేటాయించలేకపోతున్నాడేమో. కానీ అంటే అతని కామెడీ టైమింగ్ అంత అద్భుతంగా ఉంటుంది అనిల్ రావిపూడి ఇది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఏదైతే ఇప్పుడు మన శంకర్ ప్రసాద్ అనే సినిమాలో కామెడీ ఉంటుంది, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ కూడా మిక్స్ చేసి ఇప్పుడు మొన్న షెడ్యూల్లో రాజస్థాన్ షెడ్యూల్లో మ్యారేజ్ చిరంజీవి నయనతార కేరళ షెడ్యూల్లో మ్యారేజ్ సీన్ అని చెప్పాను. అంటే మ్యారేజ్ వెనకాల ఏదో సంథింగ్ ఉండడం అలా ఉంటాయి కదా. లేకపోతే పని పెట్టుకొని మ్యారేజ్ ఇప్పుడు చిరంజీవి కేరళకి వెళ్ళి షూట్ చేశారంటే కేరళకి వెళ్ళి షూట్ చేయడం అంటే దానికి ఏదో పెద్ద బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఇంకా పెళ్లి బ్యాక్ డ్రాప్లో ఎంత కామెడీ ఎంత హిందూ అబ్బాయి క్రిస్టియన్ అమ్మాయిని వెళ్ళి మ్యారేజ్ చేసుకుని అలా ఏమైనా ఉండొచ్చు అనుకుంటా. అలాగే కేరళకి వెళ్ళి షూట్ చేయాలంటే ఏదో ఉంటుంది కదా. అలానే కాదు, కేరళ అంటే క్రిస్టియన్ అనే కాదు, క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు. బట్ అమ్మాయి క్రిస్టియన్, చిరంజీవి హిందూ, వాళ్ళిద్దరి మధ్య జరిగే పెళ్లి కాబట్టి కేరళలో షూట్ చేయాలని లేదు కదా. అలా మనం గెస్ట్ చేయలేం, అయ్యి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు అన్నమాట. ఓకే. అంటే నయనతారని తీసుకొచ్చారు. ఆమె ఇప్పటివరకు ఏ సినిమాలు కూడా ప్రమోషన్ చేయలేదు, కానీ ముందే ఆమెతో ప్రమోషన్తో స్టార్ట్ చేశారు. అది గ్రేట్ అనుకోవచ్చు. అది గ్రేటే. అదే అసలు ఇప్పుడు ఈవెన్ జవాన్ సినిమా కూడా ప్రమోషన్ ఏ సినిమాలకి ప్రమోషన్ చేయరు, ముందే చెప్తుందంట. నేను సినిమాలో ప్రమోషన్ రానని చెప్పి ముందే చెప్పేస్తాంట. అటువంటిది ఆ అమ్మాయి వస్తూనే సెట్లోకి అడుగు పెడుతూనే నేను మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్నానని చెప్పి అదొక స్పెషల్ వీడియో చేయడం, అది వైరల్ అవ్వడం. అంటే ఇది ఈవెన్ కొబ్బరికాయ కొట్టడానికి ముందే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. అయితే ఇది నాకు తెలిసి ఇంకా విశ్వంబరను దృష్టిలో పెట్టుకొని కొంత ఆఫ్ చేసి ఉంటారు వాళ్ళు. లేకపోతే ఇది మొత్తం డామినేట్ చేస్తుంది, విశ్వంబర మళ్ళీ వెనకబడిపోద్దన్న ఉద్దేశంతో హోల్డ్ చేసి ఉంటారు. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ ఎలా చేశాడు అదే మనోడు. అటువంటి వెంకటేష్ కూడా అప్పటి వరకు అంత చేయలేదు. ఏంటో అందరూ ఏమనుకున్నారు, ఏంటి ఏదో జూనియర్ ఆర్టిస్ట్ లాగా కూడా చేస్తున్నాడు వెంకటేష్ అని అనుకున్నారు. కానీ దాని ఇంపాక్ట్ మామూలు ఇంపాక్ట్ కాదు, జనాల్లోకి వెళ్ళిపోయింది. అవును, సినిమా ఆ ప్రమోషన్ లేకుండా, అంత అగ్రెసివ్ ప్రమోషన్ లేకుండా సినిమా వచ్చి ఉంటే సంక్రాంతికి కాకుండా అది ఒక నార్మల్ లాగా ఉండిపోయేది. కానీ ఈ ప్రమోషన్స్, అందులో కామెడీ ఇవన్నీ యాడ్ అవ్వడం వల్ల అది అంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు వెంకటేష్ తోటే అంత చేయించాడంటే ఇంకా మెగాస్టార్ చిరంజీవి స్వతహాగా ఆయనకి సినిమాను ప్రమోట్ చేయడం అంటే మహా ఇష్టం. అవును కదా. అవును. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి ఇంకా ఆయన ప్రమోషన్స్ పరంగా విశ్వరూపం చూపిస్తాడు.
ఇంక ఈ నయనతార కూడా ఆల్రెడీ రంగంలో ఎప్పుడూ దిగని నయనతార కూడా ప్రమోషన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి నాకు తెలిసి వీళ్ళు షూటింగ్ టైంలోనే గ్యాప్ టైంలో కొన్ని చేసి ఉంచుకోవడం అలా కూడా చేసి ఉంటారు, చేసి ఉంచి తర్వాత వదులుతారు. తర్వాత వదులుతారు. అదే ఇప్పుడు చిరంజీవికి అయితే నయనతార జోడీ కన్ఫర్మ్ అయిపోయింది. వెంకటేష్కి ఎవరు ఉండొచ్చు సార్? అంటే వెంకటేష్కి జోడీ ఉంటుందో లేదో మనం చెప్పలేము. ఉంటే ఒక సంక్రాంతికి వస్తున్న పేరుగా చేసినటువంటి ఐశ్వర్య రాజేష్ ఉండొచ్చు, చెప్పలేము మనం. అది ఇంకా అది ఒక సీక్రెట్ లాగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. అయితే ఖచ్చితంగా ఒక హీరోయిన్ తోటి అయితే సరిపెట్టుకోరు. జనరల్గా ఇప్పుడు మన ట్రెండ్ అలా ఉంది కదా, ప్రతి సినిమాలో కూడా ఒక హీరోకే 2-3 హీరోయిన్లు పెడుతున్న టైంలో ఇప్పుడు వెంకటేష్ కూడా ఉన్నప్పుడు ఆయన కూడా పేరు ఉండే అవకాశం ఉంది, లేదంటే ఏదైనా ఒక ఐటమ్ సాంగ్ పెట్టే అవకాశం ఉంటుంది. ఈ చిరంజీవి వెంకటేష్ తోటి ఏదైనా సాంగ్ పెట్టే స్కోప్ ఉంటుంది. ఇలాగ చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి చూడాలి ఆ సినిమాని ఎలాగ డిజైన్ చేస్తున్నారు ఏంటనేది. ఓకే, ఫైనల్గా ఇప్పుడు చిరంజీవి 2 సినిమాలు విశ్వంబర 157 ఈ 2 సినిమాల్లో ఏది ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది సార్? అంటే ప్రస్తుతానికైతే ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఇంకా టైటిల్ పెట్టకపోయినా కూడా మెగా 157 దానికి క్రేజ్ ఉందని చెప్పాలి. ఎందుకంటే అనిల్ రావిపూడి ఇప్పుడు అతను ఏమంటున్నారు, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అంటున్నారు. ఒకప్పుడు రోహిత్ శెట్టిని అనేవాళ్ళు మన బాలీవుడ్లో, ఇప్పుడు ఈయన అంటున్నారు అనిల్ రావిపూడిని. వరుసగా విజయాలు సాధించుకుంటూ వస్తున్నటువంటి డైరెక్టర్ ఫస్ట్ టైం చిరంజీవితో కొలాబరేట్ అవ్వడం, దానికి మళ్ళీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో 3 సినిమాలు చేసి 3 సినిమాలు కూడా చాలా పెద్ద హిట్ అయినటువంటి హీరో జత కలుస్తుండడం వల్ల నయనతార ఇప్పుడు హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ అని చెప్పి అంటున్నారు, ఆమె కూడా ఇందులో ఉండడం వల్ల ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఈ సినిమాకి కొంత దీని మీద విశ్వంబర మీద కొంచెం క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కానీ నేను చెప్పాను కదా, విశ్వంబరకి ఫస్ట్ టైం టీజర్ రిలీజ్ అయినప్పుడు వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ దృష్ట్యా మొత్తం అన్ని వాళ్ళు హోల్డ్ చేశారు. ఓకే, ఏదైనా డైరెక్టర్ అయితే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అదే అంటే ఇలాగా అంటే దాన్ని మెంటల్గా కొంత ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు వ్యూహాత్మకంగా కూడా దాన్ని, లేకపోతే హీరోతోటి లేదా మన చిరంజీవి గారితోటి వీళ్ళతోటి సంప్రదించకుండా ఆయన స్టోరీని అలాగా రివీల్ చేయడు కదా, ఇలా మనం కొంత రివీల్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు పరస్పరం మాట్లాడుకొని దాన్ని రివీల్ చేసి ఉంటారు. డెఫినెట్గా విశ్వంబర కూడా అంత అంటే దీనితో పోల్చినప్పుడు ఒక పిసలు తక్కువ ఉంటే ఉండొచ్చు, కానీ డెఫినెట్గా ఈ సినిమా కూడా, ఎందుకంటే దానికి కీరవాణి మ్యూజిక్ ఇప్పుడు ఏదో సాంగ్ స్పెషల్ సాంగ్ బీన్స్ చేస్తున్నాడు అంటున్నారు. బాలీవుడ్ నుంచి ఒక మౌనిరాయ్ అనే ఒక స్పెషల్ సాంగ్ కోసం చేస్తున్నారు కాబట్టి ఆ సినిమా కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. బట్ ఇందాక చెప్పినట్టు ఈ సినిమాకి కొంచెం ఒక పిసరు దీనికి ఎక్కువ. ఈ నేపథ్యంలో ఏ సినిమా ముందొస్తే దేనికి అడ్వాంటేజ్ ఉంటుంది అంటే, ఇది విశ్వంబర అనేది డెఫినెట్గా గ్రాఫిక్స్ ఎక్కువగా వర్క్ ఉన్నటువంటి సినిమా కాబట్టి ప్రాపర్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలకి పెద్ద సినిమాలన్నిటికీ విలన్గా మారుతున్నది ఏంటంటే ఈ గ్రాఫిక్సే. అది హరిహర వీరమల్లు కావచ్చు, అంతకుముందు ఆదిపురుష్ కావచ్చు, ఇలాగా గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమాలు తలపెట్టినప్పుడు అవి పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు అసలు డేట్ అనౌన్స్ చేయకూడదు. ఇప్పుడు హరిహర వీరమల్లు విషయంలో కూడా ఎందుకు 12-13 సార్లు వాళ్ళు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది, అయిపోతాయి అనుకోవడం అవ్వకపోవడం, ఈ ఒక 10 రోజుల్లో అయిపోద్ది అన్నది అవ్వకపోవడం. ఏం రత్నం కెరీర్లో ఫస్ట్ టైం అన్నిసార్లు వాయిదా అయినా కూడా వాటిని తట్టుకొని కూడా ఆ సినిమా ఆ మాత్రం ఇది చేసిందంటే అది పవర్ స్టార్కి ఉన్నటువంటి దీనివల్ల కదా. కాబట్టి విశ్వంబర విషయంలో మనకి అంటే కళ్ళ ముందు హరిహర వీరమల్లు ఉదాహరణ కనిపిస్తుంది కాబట్టి ఈ విశ్వంబర సినిమా విషయంలో వాళ్ళు ఆచితూచి అడిగేస్తున్నారు. అంటే ఇప్పుడు 157ని సంక్రాంతికి రిలీజ్ చేసి విశ్వంబరని శివరాత్రికి రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. అంటే కాదు నాకు తెలిసి విశ్వంబర దీనికి ముందే రావచ్చు. ఎందుకంటే వాయిదా వేస్తే బారాలదని ముందుగా స్టార్ట్ అయిన సినిమా వెనకాల మొదలైన సినిమా కంటే లేట్గా వస్తుందంటే అది కూడా కొంత నెగిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ముందే రిలీజ్ చేస్తారని ఇయర్లోనే వచ్చేస్తుంది. అక్టోబర్ నవంబర్లో రిలీజ్ చేస్తారు. మరి ఆగస్ట్ 22 చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా అది రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఓకే, ఇది టైటిల్ ఫిల్మ్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఓకే, రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ. ఓకే, చిరంజీవి గారి సినిమాల గురించి మనం మళ్ళీ ఇంకోసారి విశ్లేషిద్దాం. తప్పకుండా. ఆయన సినిమాల్లో హిట్ సినిమాలు తీసుకుని మనం ఒక సిరీస్ లాగా చేద్దాం. తప్పకుండా. మెగా అభిమానులకు ఇదొక
ఎందుకంటే వాళ్ళకు ఒక ఇదిలాగా కావాలి. అవునవును. అంటే చిరంజీవి హీరోగానే కాకుండా మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఇప్పుడు చూడు ఆయన ఏజ్ ఇప్పుడు 70లో ఉన్నాడు ఆయన. అయినా సరే అసలు ఆయన జోష్ కానీ ఆయన ఎనర్జీ కానీ యంగ్ హీరోలకి కాంపిటీషన్ ఇచ్చేలాగా ఉన్నాడు. అది అసలు మోస్ట్ ఇన్స్పైరింగ్ కదా. ఈవెన్ మన చిరంజీవి అనే కాదు, అటు రజనీకాంత్ 72, 73 సంవత్సరాల వయసులో అసలు ఏంటి ఆ రెమ్యూనరేషన్ ఏంటి, ఆ క్రేజ్ ఏంటి, జస్ట్ నడిచొస్తే చాలు. అది అసలు మామూలు విషయం కాదు. మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇప్పుడంటే పెంచారు కానీ ఒకప్పుడు 58కి రిటైర్మెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అయితే 58, స్టేట్ గవర్నమెంట్ 58, సెంట్రల్ గవర్నమెంట్ 60. అటువంటిది వీళ్ళు 70 తర్వాత కూడా అసలు ఏమో హుషారుగా సినిమాలు చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు రిటైర్మెంట్ కూడా స్టేట్ అంటే సెంట్రల్ పెంచలేదు కానీ స్టేట్ 61, 62 మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఒక 3-4 సంవత్సరాలు పెంచేశారు. అంటే వీళ్ళు అంటే 70స్లో ఇప్పుడు మన హీరోలు అగ్ర హీరోలు అందరూ కూడా 60+లోనే ఉన్నారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరూ. ఇదంతా చాలా ఇన్స్పైరింగ్ ఇది కదా. పర్టికులర్గా చిరంజీవి 70స్లో కూడా ఆయన అసలు ఆయన ఎనర్జీ కానీ ఆయన ఇది కానీ అన్మ్యాచబుల్ అంటారు కదా, అలాగే ఉండడం అనేది డెఫినెట్గా అది మనం ప్రత్యేకంగా మనం డిస్కస్ చేసుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారు కదా చిరంజీవి విశ్వంబర సినిమా గురించి, అలాగే 157 సినిమా గురించి అప్పాజీ గారు ఇచ్చిన విశ్లేషణ ఇది. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.